హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం టెక్స్ట్ బుక్స్ యొక్క ప్రాముఖ్యతను గురించి నేను తెలియజేస్తాను. ఒకవేళ మీరు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారా, లేదంటే టెట్కి ప్రిపేర్ అవుతున్నారా, అయితే మీరు ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. గత డిఎస్సిలలో అయినా టెట్లో అయినా ప్రశ్నలు ఎక్కడి నుంచి వచ్చాయో మీకు తెలుసా? అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ నుంచే 100% క్వశ్చన్స్ రావడం జరిగింది. అదేవిధంగా కొన్నిసార్లు టెక్స్ట్ బుక్లోని లైన్నే డైరెక్ట్ బిట్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు పబ్లికేషన్ చదివినా ఇదే విషయం ఉంటుంది కదా సార్, మరి టెక్స్ట్ బుక్ ఎందుకు చదవాలంటున్నారంటే, కొన్ని సందర్భాల్లో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సోల్ అనేది ఈ మెటీరియల్లో మీకు దొరకదు. ఎందుకంటే ఆ ఫ్లో అనేది మిస్ అవుతుండడం జరుగుతుంది. కాబట్టి టెక్స్ట్ బుక్స్ యొక్క ప్రాముఖ్యతను మనం ముందుగా తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి రేపు రిజల్ట్ వచ్చినప్పటికీ అందులో ఏదైనా కానీ మనకి ప్రాబ్లం ఉన్నప్పుడు మనం టెక్స్ట్ బుక్ బేస్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిసారిగా మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది టెక్స్ట్ బుక్స్కి. ఒకవేళ మీరు టెక్స్ట్ బుక్స్ పూర్తయిన తర్వాత మీరు ఏ పబ్లికేషన్స్ చదివినా, ఏ పబ్లికేషన్స్లో ప్రాక్టీస్ చేసినా నో ప్రాబ్లం. కానీ మొదటగా మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ని మీరు బేస్డ్గా చేసుకొని మీరు చదవాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా మీరు గత డిఎస్సిలో చూసిన, గత టెట్లో చూసిన అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఒక్కో లైన్ లేదా ఒక్కో వాక్యం అదే డైరెక్ట్ బిట్గా మారడం జరిగింది. అందుకే మన ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే లైన్ టు లైన్ అనేది తప్పనిసరి. అందుకే మనం దీనిని దృష్టిలో ఉంచుకొని నేను ఈ ఛానల్ని ప్రారంభించాను. మన ఛానల్లో నేను తయారు చేసిన ఇప్పటి వరకు ఏదైతే చాప్టర్స్ ఉన్నాయో ఆ ప్రతి చాప్టర్ కూడా నేను లైన్ టు లైన్ బిట్ తయారు చేయడం జరిగింది. లైన్ టు లైన్ బిట్ అవసరం లేదు కదా సార్, ఇంపార్టెంట్ చదువుకుంటే సరిపోతుందంటే కాలం మారింది. డిఎస్సి అండ్ టెట్ యొక్క ప్యాటర్న్ కూడా మారింది. ప్రతి లైన్ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నది ఇప్పుడు ఇంపార్టెంటే. కాబట్టి అది ఇంపార్టెంటా అన్ఇంపార్టెంటా కాదు, కానీ ప్రతి లైన్ నుంచి కూడా డిఎస్సి మోడల్లో టెట్ మోడల్లో నేను బిట్లు తయారు చేయడం జరిగింది. కావాలంటే గత వీడియోలలో నేను చేసినటువంటి బిట్లను మీరు ఒకసారి చూడవచ్చు. అదేవిధంగా ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను ఎప్పుడైతే వీడియోలు చేస్తానో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివ్లో ఉంచుకున్నట్లయితే మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చాలామందికి ఇంకో పెద్ద సమస్య ఏంటంటే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ దొరకట్లేదు. కొన్ని చోట్ల అవుట్ ఆఫ్ స్టాక్ అని ఉంటుంది, కొన్ని చోట్ల పాత ఎడిషన్స్ అనేది దొరుకుతుంది. అందుకే ఈ సమస్యకు పరిష్కారంగా నేను ప్రత్యేకంగా మీకోసం ఒక బుక్ స్టాల్ని ప్రారంభించడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ బుక్ స్టాల్ పెట్టడం వెనక ఉద్దేశం మనీ సాధించాలనో లేకపోతే ఇంకోటి కాదు, కానీ నేను గత టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ టెక్స్ట్ బుక్ చదవాలో ఎక్కడ దొరుకుతాయో నాకు తెలియని కన్ఫ్యూజన్లో నేను బుక్స్ను తీసుకోవడానికి చాలా టైం పట్టిందనమాట. ఇలాంటి సమస్య ఏ విద్యార్థి కూడా లేదా ఏ ఆస్పిరెంట్ ఫేస్ చేయకూడదనే ఉద్దేశంతో నేను ప్రత్యేకంగా ఈ బుక్ స్టాల్ తయారు చేయడం జరిగింది. అయితే మొదటగా నా కంటెంట్కి సంబంధించి, అనగా బయాలజీ మెథడాలజీకి సంబంధించిన బుక్స్ మాత్రమే నేను అవైలబుల్గా పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా సైకాలజీ, అదేవిధంగా పిఐఈ, మెథడాలజీకి సంబంధించినటువంటి బుక్స్ ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి, అదేవిధంగా తెలుగు మీడియం, అదేవిధంగా జీవశాస్త్రాలకు సంబంధించినటువంటి ఒక తెలుగు అకాడమీ బుక్స్ పెట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా మీకు మళ్ళీ చెప్తున్నాను, మన బుక్ స్టాల్లో ఎటువంటి ప్రైవేట్ పబ్లికేషన్స్, ఈవెన్ కరెంట్ అఫైర్స్ అయినప్పటికీ కూడా నా బుక్ స్టాల్లో దొరకవు ఫ్రెండ్స్. ఇది మీరు గమనించగలరు. కేవలం తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే నా దగ్గర అవైలబుల్ ఉంటాయి. అదేవిధంగా మీకు ఇక్కడ నేను బుక్ స్టాల్కి సంబంధించినటువంటి లింకు అవన్నీ నేను షో చేస్తాను, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, మీకు పైన కనిపిస్తున్నది మన బుక్ స్టాల్కి సంబంధించినటువంటి వాట్సాప్ లింక్. మీరు ఆ లింక్ను ఓపెన్ చేసినట్లయితే మన బుక్ స్టాల్లో ఉన్నటువంటి బుక్స్ అనేది మీకు అపీర్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు ముఖ్యంగా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, అందులో ఏదైతే క్యాటలాగ్స్లో ఉంటాయో ఆ బుక్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా బుక్స్ నేను యాడ్ చేసినట్లయితే మీకు నేను తెలియచేయలేను, కానీ మీరు అప్పుడప్పుడు ఆ లింక్ను ఓపెన్ చేసి చెక్ చేసుకుంటుండే. ఎందుకంటే రాబోయే సమయం మనకు చాలా క్రూషియల్. ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మీరు ప్రిపేర్ అవ్వాలి, డిస్టర్బెన్స్గా ఉంటుంది. నేను ప్రిపేర్ అవ్వాలి, నాకు డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి మీకు ఏ బుక్స్ కావాలన్నా ఆ లింక్ను ఓపెన్ చేసుకుంటుండండి. నేను మీకు అందులో అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఇంకొకటి, ప్రైజ్కి సంబంధించి నేను ఆంధ్ర రాష్ట్రం అంతా తిరగడం జరిగింది టెక్స్ట్ బుక్స్ కోసం. అన్ని బుక్ స్టాల్స్ నేను వెతికాను, ఎక్కడ కూడా బుక్స్ అనేది అకాడమిక్ బుక్స్ అంత త్వరగా దొరకట్లేదు. దొరికినా కానీ కాస్ట్ అనేది ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు. అయినప్పటికీ నేను మీ మీద భారం ఏం వేయట్లేదు.
ఏదైతే డెలివరీ ఛార్జెస్ మాత్రం నేను ఎక్స్ట్రా వసూలు చేయడం జరుగుతుంది. అది కూడా యాజ్ పర్ ఆ కొరియర్ వాళ్ళు చెప్పినటువంటి కాస్ట్ని మీ మీద నేను యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి నో మోర్ డిస్కషన్స్ అబౌట్ ప్రైస్ అండ్ బుక్స్ అండి. మీకు ఏ బుక్స్ కావాలన్నా అందులో క్యాటలాగ్స్లో వెతుక్కోండి, మీకు అందులో దొరుకుతాయి. ఏమన్నా ఉంటే మీరు రిక్వెస్ట్ ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి, నేను మీకు తెలియజేస్తాను. అదేవిధంగా ఏదైతే కొత్త బుక్స్ ఉంటాయో వాటిని నేను వెంటనే మీకు క్యాటలాగ్స్లో అవైలబుల్ ఉంచుతాను. ప్రస్తుతానికైతే తెలుగు అకాడమీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ జువాలజీ కలిసి ఉన్న టెక్స్ట్ బుక్స్ని అవైలబుల్గా ఈ రోజు నుంచే ఉంచుతున్నాను. కాబట్టి మీరు ఇది గమనించగలరు. ఇలా అంటున్నానని మీరు ఎవరు కూడా పర్సనల్గా తీసుకోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే రాబోయే సమయం అనేది చాలా విలువైనది మన అందరికీ కూడా. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో నేను వీడియోస్ అసలు చేయలేదు. కారణం ఏంటంటే, ఈ టెక్స్ట్ బుక్స్ కోసమే ఆంధ్రప్రదేశ్ అంతా నేను తిరగడం జరుగుతుంది. ఎక్కడ టెక్స్ట్ బుక్స్ దొరుకుతాయి, ఎక్కడ అప్డేటెడ్ టెక్స్ట్ బుక్స్ దొరుకుతాయో నేను వెతికే ప్రాసెస్లో నేను వీడియో చేయలేకపోయాను. కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకోగలరు. అదేవిధంగా వీలున్నప్పుడల్లా కనీసం 2 డేస్కి ఒకసారైనా నేను వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. కాబట్టి రాబోయే డిఎస్సి కోసం మీరందరూ సిద్ధంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక పోల్ పెట్టడం జరిగింది. ఆ పోల్స్లో 50% పీపుల్స్ అనేవాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయనట్లయితే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. మనకి నోటిఫికేషన్ వచ్చినాక సమయం ఉండదు. కాబట్టి మీకు కావాల్సినటువంటి గైడెన్స్, టెక్స్ట్ బుక్స్, అదేవిధంగా లైన్ టు లైన్ బిట్స్ ప్రిపేర్ చేసే బాధ్యత నాది. కాబట్టి మన ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా మీ కామెంట్ని తెలియజేయండి, షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరున్నటువంటి డిఎస్సికి సంబంధించిన లేదా టెట్కి సంబంధించిన ఎస్ఏ అవ్వచ్చు, ఎస్జిటి అవ్వచ్చు, ప్రతి గ్రూప్లో కూడా మన ఛానల్ని షేర్ చేయండి. ఇది ఒక్కటే నేను మీ నుంచి కోరుకునేది. అదేవిధంగా ఫ్రెండ్స్, రాబోయే వీడియోలలో నేనేమేమి చెప్తాననేది మీకు త్వరలోనే ఒక వీడియో తయారు చేస్తాను. కానీ నేను ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి 99% నేను అన్నిటికీ వీడియోస్తో చేయకపోయినప్పటికీ కనీసం ప్రాక్టీస్ బిట్స్ అయిన ఇంటర్మీడియట్ మీద తయారు చేసి మన యాప్లో నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది గమనించగలరు. కేవలం టెక్స్ట్ బుక్స్ కోసం వెతకడం కోసమే ఈ మధ్యకాలంలో నేను వీడియో చేయలేకపోయాను. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ బుక్ స్టాల్కి సంబంధించినటువంటి లింక్ని డిస్క్రిప్షన్లో కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో కింద పెట్టడం జరుగుతుంది. ఇంకా మీకు ఈ బుక్ స్టాల్ గురించి కానీ లేదంటే డిఎస్సి టెట్ గురించి కానీ ఏదైనా డౌట్లు ఉంటే మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు షార్ప్ నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా అని టెట్లో తక్కువ మార్కులు వచ్చాయి లేదా టెట్లో మేము ఫెయిల్ అయినామన్న వాళ్ళు అస్సలు టెన్షన్ పడవద్దు, అదేవిధంగా మీరు బాధపడవద్దు ఫ్రెండ్స్. ఇప్పటి నుంచే మీరు టెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే ఫెయిల్ అయినటువంటి వాళ్ళు అది డిఎస్సికి ఉపయోగపడుతుంది, అదేవిధంగా రాబోయే టెట్ కూడా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి నెవర్ గివ్ అప్ ఫ్రెండ్స్. కాబట్టి ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా టెట్లో తక్కువ మార్కులు వచ్చిన వారు కూడా జాబ్ సాధించే అవకాశాలు డిఎస్సిలో 100% ఉంటాయి. నాకు 80 వచ్చేసారి 70 వచ్చాయి, నేను ప్రిపేర్ అవ్వాలా వద్దా, ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఏం వద్దు. మీరు టెట్ రాయలేదు, టెట్ పాస్ కాలేదనే మైండ్ సెట్తోనే మీరు ప్రిపేర్ అవ్వండి డిఎస్సి. సో 100% మీకు డిఎస్సిలో ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని గమనించగలరు ఫ్రెండ్స్. కాబట్టి రాబోయే వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే సబ్స్క్రిప్షన్ బటన్తో పాటుగా నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకున్నట్లయితే నేను వీడియో చేసిన వెంటనే మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు సమయం కూడా యూట్యూబ్లలో వృధా కాకుండా ఉంటుందని నా మనవి. ఇప్పటివరకు ఈ వీడియోని చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.